దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టుంది హైదరాబాద్ దొంగ దొరబాబుల కథ. దేన్ని ఇష్టపెట్టారు, కంటికి ఏదన్నా ఇంపుగా కనిపిస్తే చాలు ఆఖరికి చొప్పు కూడా ఎత్తుకపోతారు. అట్లనే హైటెక్ సిటీ మాదాపురంలో వెరైటీ దొంగతనం జరిగింది. ఎవరు చేసిండ్రు ఏం కథ పోలీసు వాళ్ళు చెప్తారు, కానీ జరిగిన దొంగతనం మాత్రం మేము చెప్తాం. ఇక ఇది ఒక్క దొంగతనం తక్కువ ఉన్నది హైదరాబాద్లో. బంగారం ఎత్తుకపోయేటోళ్ళు ఉన్నారు, పైసలు దొంగతనం చేసేటోళ్ళు ఉన్నారు, టీవీలు సెల్ ఫోన్లు ఎత్తుకపోయేటోళ్ళ కుదవేం లేదు. ఇవన్నీ ఇట్లుండగానే ఇండ్లకు కొత్త దొంగతనం ఒకటి జత కలిసింది. చెప్తే గమ్మత్ అనిపిస్తుంది, కానీ దొంగోనికి చెప్పే లాభం అన్నట్టు ఒక ఇద్దరు కలిసి కుక్కను ఎత్తుకపోయినరట. ఆఖరికి కుక్క పిల్లలకు కూడా భద్రత లేకుండా పోయింది మన అభాగ్య నగరంలో. కుక్క దొంగల వివరాలు చూస్తే ఇగో ఇట్లున్నాయి. హైదరాబాద్ సిటీ మాదాపురం ఉన్నది కదా, ఆ ఏరియాలనే ఇమేజ్ ఆసుపత్రి అని ఒకటి ఉంటుంది. దాని పక్క పొంటి ఒక ఆమె వాళ్ళు పెంచుకునే కుక్కను వాకింగ్కు తీసుకుపోతున్నదట. ఆయనతో అప్పుడే ఇద్దరు పోరగాళ్ళు బండి వేసుకొని ఆడికి వచ్చిండ్రట. కుక్క పిల్ల ముద్దుగా ఉన్నదని ఎత్తుకున్నారట. ముద్దు ఆడతారేమోనని ఆమె గొలుసిడిచి పెట్టిందట. ముద్దు పెట్టినట్టే పెట్టి కుక్కను ఎత్తుకొని బైక్ మీద ఉరికిండ్రట ఆ పోరగాళ్ళు. చూడు ఎట్లున్నదో కథ. ఇక లబో దిబోం అనుకుంటా ఆడనే ఉన్న మాదాపురం పోలీసు వాళ్ళకు పోయి చెప్పిందట ఆమె. ఇంకేంది, పోలీసు వాళ్ళు కుక్కల కోసం ఎత్తుకులాట సురువు చేసిండ్రట. బండి స్టార్టింగ్లో ఉంది, అయితే అబ్బాయి ఇక్కడికి వచ్చేసి అచ్చుటాగా అనేసి ఇక్కడ నుండి అక్కడ పట్టుకొని పోయి స్టార్టింగ్లో ఎత్తుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆమె కుక్కని తీసుకొని రోజు వస్తుంది ఇక్కడికి? డైలీ వస్తుంది. డైలీ వస్తుంది. డైలీ వస్తుంది. వాకింగ్ తీసుకొచ్చింది. అప్పుడు ఇద్దరు వచ్చారా, ఒకరు వచ్చారా? ఇద్దరు వచ్చారంట. ఇద్దరు వచ్చారు బైక్ మీద. బైక్ మీద ఎన్నడన్నా ఇన్నరా ఇటువంటి దొంగతనం? ఆఖరికి దొంగలు కుక్క పిల్లలను కూడా ఇడిచిపెడతలేరంటే రేపు ఏం మిగిలనిస్తారో ఏమో అంటున్నారు పబ్లిక్. చిన్నప్పటి నుంచి పెంచుకున్న కుక్క పిల్ల కనిపించకపోతే ఎవ్వరికైనా బాధనే ఉంటుంది, కానీ కుక్క పిల్లలకు కూడా వాకింగ్ అవసరమా అంటున్నారు ఇంకో దిక్కు జంతు ప్రేమికులు. ఎత్తుకపోయిన కుక్కనైతే ఎవరైనా సాధవలసిందే, లేకపోతే ఎవరికన్నా అమ్ముకోవాల్సిందే. కానీ పెంచిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలి కదా. మీకు కావాలంటే హైదరాబాద్లో గల్లీ గల్లీకి 100 కుక్కలు ఉంటాయి. పోయి నా కుక్కనే దొరికిందా అనుకుంటా బాధపడుతున్నారు బాధితులు. వీళ్ళకి జరిగిన కుక్క పిల్ల మోసం చూసిండ్రు కదా, మీరు కూడా జాగ్రత్తగా ఉండుండ్రి. కుక్క పిల్లల దొంగలు కూడా తయారైనరు హైదరాబాద్లో. సోకులకు కుక్కను ఎంటేసుకొని పోతిరా అంటే ఇటువంటి దొంగలు కన్నేస్తారు. మరి అయినా ఏడనన్నా దొంగతనం జరిగితే కుక్కలను పట్టుకొచ్చి వాసనతో పసిగట్టిస్తారు. అటువంటిదే ఇప్పుడు కుక్కలనే ఎత్తుకపోతున్నారు. కుక్క ఆసూకి ఇంకో కుక్కను రంగంలోకి దించితే కూడా దొరుకుతుందో ఏమో మరి.